హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఏంటవి కొత్తగా ఉన్నాయని చూస్తున్నారా? ఎస్ అండి, ఎగ్తో ఒక కొత్త రెసిపీ ట్రై చేశాను. చాలా అంటే చాలా సూపర్గా వచ్చాయన్నమాట. సో ఇవి క్రిస్పీ ఎగ్ స్టఫ్ అనమాట. సో ఎలా చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ని ఉడకబెట్టుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 5 ఎగ్స్ని తీసుకొని ఉడకబెట్టుకోండి. ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. సో ఇవి చల్లారేలోపు మనం దీనికి కావాల్సిన స్టఫ్ని, రిమైనింగ్ ఉన్న ఐటమ్స్ని రెడీ చేసేసుకుందామా? ముందుగా వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని, నేను వచ్చేసి ఇక్కడ మీకు బ్రెడ్ క్రమ్స్ ఉంటే బ్రెడ్ క్రమ్స్ తీసుకోండి, లేదు అంటే కనుక ఇలా రస్క్ ఉంటాయి కదా, ఈ రస్క్ని మనం పౌడర్ చేసుకొని, మరీ చిన్నగా కాకుండా కొంచెం అలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకొని జస్ట్ అలా ఒక 2-3 టైమ్స్ తిప్పేసుకున్నామంటే కనుక మనకు బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ రెడీగా ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ ఉంది అన్న వాళ్ళు బ్రెడ్ క్రమ్స్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక వెడల్పాటి బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. సో దాని కోటింగ్ కోసం ఒక ఎగ్ కావాలి కాబట్టి ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకొని బాగా ఒక 1 మినిట్ వరకు బీట్ చేసుకుంటే కనుక మనకు అది కోటింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. సో 1 మినిట్ వరకు బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనకు ఎగ్ గాను కోటింగ్కి ఒక 4 స్పూన్స్ మైదా పిండిని జల్లెడ పట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న పిండిలోకి ఒక 1/2 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఎందుకంటే మనం ఈ స్టఫ్లోకి వేసుకుంటాం ప్లస్ ఎగ్ ఫ్రై చేసుకునే దాంట్లోకి వేసుకుంటాం కాబట్టి దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కొంచెం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఎగ్స్ చల్లారిపోయాయి. సో దాన్ని తొక్క మొత్తం తీసేసుకొని ఎగ్స్ అన్నిటిని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని మొత్తం అయితే పీల్ చేసేసుకున్నాను. సో వీటిని ఇలా నిలువుగా ఎక్కడ కూడా క్రాక్ రాకోకుండా చూసుకోండి. స్మూత్గా కట్ చేయాలి, ఎందుకంటే అవి ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర చిన్నగా ఉంటాయి. కాబట్టి ఇలా మొత్తం హాఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ ఎల్లోస్ని డివైడ్ చేయాలి. అది కూడా వైట్ అనేది విరగకుండా పగలకుండా ఎల్లోని డివైడ్ చేసేసుకోండి. మనకు ఎల్లో పగిలినా పర్లేదు, ఈ వైట్ మాత్రం పగలకుండా చూసుకోండి, ఎందుకంటే ఆ మిడిల్లో రౌండ్ అనేది అలానే ఉండాలన్నమాట. సో మీకు అయినంత స్లోగానే చేసుకొని ఈ ఎల్లోని మొత్తం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఎల్లోని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో వాటిని మొత్తం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మీరు లేదంటే చేత్తో చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది మొత్తం బాగా మెత్తగా అయ్యింది అన్న టైంలో ఒక 1/2 స్పూన్ కారం, అలానే రుచికి తగినంత ఉప్పు, అలానే మనకు పిజ్జా మిక్స్ ఉంటుంది కదండి, ఆ పిజ్జా మిక్స్ని ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి ఇందులో. అలానే ఒక 1/2 స్పూన్ పెప్పర్, మిరియాల పొడి, ఒక స్పూన్ మయోనీస్, వైట్ మయోనీస్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. అలానే ఇందులోనే 2 స్పూన్స్ కెచప్ అండి, టొమాటో కెచప్ కూడా ఇందులోనే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకోకుండా బాగా స్మూత్ పేస్ట్లా వచ్చేలాగా చూసుకోండి. మీకు ఇన్కేస్ అవి ఎక్కువగా పగలట్లేదంటే మీరు మిక్సీకి వేసేసుకున్నా కూడా చాలా స్మూత్గా వస్తుంది. సో మనకు స్మూత్గా ఉండాలన్నమాట. దీన్ని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. సో మనకు మెయిన్ స్టఫ్స్ అన్నీ ఇంపార్టెంట్ కాబట్టి వీటన్నిటిని రెడీ చేసుకొని సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇలా ఈ కవర్లోకి ఇందాక మనం ఎగ్ ఎల్లో యోక్ది చేసుకున్నాం కదండి, దాన్ని మొత్తం ఇందులోకి షిఫ్ట్ చేసేసుకొని దానికి థ్రెడ్ కట్టుకొని ఒక కోన్ షేప్లో వచ్చే విధంగా చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరి దగ్గర అది కోన్ షేప్ వచ్చేలా కవర్ ఉంటుంది కదా, కేక్ క్రీమ్ వేసేది, అది ఉన్న మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. నాతో అవి లేవు కాబట్టి నేను జస్ట్ ఇంట్లో ఉన్న దాంట్లోనే యూజ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక కవర్లో మొత్తం వేసుకున్న తర్వాత దాన్ని ఒక కార్నర్కి వచ్చే విధంగా మొత్తం టైట్గా లాక్కొని ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకోకుండా టైట్గా చేసుకొని ఒక థ్రెడ్ని తీసుకొని టైట్గా మనం కట్టేసుకున్నాము అంటే కనుక అది మనం వేసేటప్పుడు బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం.
ఇప్పుడు ఇందాక మనం మైదా, కారం పొడి, ఉప్పు కలిపిన పిండి ఉంది కదండి, దానికి గాను ముందుగా మనం ఎగ్ యోక్ని డివైడ్ చేసుకున్న ఎగ్ వైట్ ఉంటుంది కదా, అది దానికి గాను మొత్తం ఎగ్స్కి ఒక కోటింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇలా మొత్తం ఒక కోటింగ్ ఇచ్చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మొత్తం ఎగ్స్ కోటింగ్ అయితే అయిపోయింది, ఫస్ట్ కోటింగ్. సో మనకు నెక్స్ట్ కోటింగ్కి వెళ్ళిపోదామా. ఇందాక మనం బీట్ చేసుకుని పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, ఆ ఎగ్లోకి ఆ కోట్ చేసుకున్న ఎగ్స్ని ఒక ముంచుకొని ఆ పక్కనే ఉన్న బ్రెడ్ క్రమ్స్లోకి కూడా ఒక ముంచేసుకున్నామంటే అది మొత్తం వెల్ కోటెడ్గా అయిపోతుంది. సో మనం బాగా డ్రెస్సింగ్ చేసేసుకున్నామంటే అది ఎంతో టేస్టీగా, ఎంతో చూడడానికి సూపర్గా ఉంటుంది. మన బ్రెడ్ క్రమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇందాక కోట్ చేసుకున్న ఎగ్స్ని మొత్తం బ్రెడ్ క్రమ్స్తో ఒక కోట్ వేసేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ కోటింగ్స్ మొత్తం అయిపోయాయి కాబట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కటొక్కటిగా మెల్లగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ మన కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వావ్! ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాయి కదా! అట్లా తినేయాలనిపిస్తుంది. చాలా వచ్చింది. సూపర్! ఈ రేంజ్‌లో వస్తే చాలు. సో, మనకు ఎన్నైతే ఎగ్స్ ఉన్నాయో వాటన్నిటిని సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి. ఒక ప్లేట్‌లో మీకు నచ్చిన షేప్‌లో, నచ్చిన విధంగా ఒక్కొక్కటిగా వాటిని రౌండ్ అనేది పైన వచ్చే విధంగా చూసుకొని, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్కటి కూడా లైన్‌గా పేర్చుకోవాలి. మనం ఇందాక ఎగ్ యోక్ని ఈ కవర్లో వేసుకొని కట్టి పెట్టుకున్నాం కదండి, దానికి గాను కార్నర్ కట్ చేసుకొని ఈ సైజులో కట్ చేసుకొని మనం దాని ప్రతి ఒక్క ఎగ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఎగ్ యోక్ స్పేస్లో దాంట్లో గాను దీన్ని స్టఫ్ చేసుకోవాలి. మనం ఎంత బాగుందో కదా, ఇంత డిఫరెంట్గా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది నిజంగా ఈవినింగ్ టైంలో స్నాక్స్లా తింటే మాత్రం అదిరిపోతుంది, చాలా టేస్టీగా ఉంది. సో దీన్ని మొత్తం మనం ఎన్ని ఎగ్స్ అయితే చేసుకున్నామో అన్ని ఎగ్స్కి గాను మొత్తం దానికి స్టఫ్ పెట్టేసుకొని దాని మీద అలా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా జల్లేసుకున్నారు అంటే మాత్రం సూపర్గా మనకు క్రంచీ క్రిస్పీ ఎగ్ స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.